వందనం అప్పక్క పప్పడం. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఎవడన్నా నమ్ముతాడా? 9 నెలలు అయింది, ఆల్మోస్ట్ 300 రోజులు. అప్పుడే చెప్పాను, వీళ్ళకి బుర్రలేక, ఈ రాజకీయ నాయకులు, ఈ ఎమ్మెల్యేలకి బుద్ధి లేక ఈ గాడిదలు ఏం చేశారు? ఆయన పార్టీ తరపున నిలబడ్డారు. అదే ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే పంపు పెట్టి 5 లక్షల కోట్లు అధికారం లేకుండా తెచ్చినోడిని 50 లక్షల కోట్లు తేలేనా? ఇప్పుడైనా 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయండి. మనల్ని అడిగినోడు లేడు, మనల్ని అడ్డునోడు లేడు. కమాన్, లెట్స్ కంటెస్ట్. ఇప్పుడైనా సరే అపోజిషన్ వాళ్ళందరినీ రమ్మనండి, కలిసి పోరాడదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఐ హ్యావ్ డన్ ఇట్, ఐ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు అధికారం లేకుండా, ఎఫ్సిఆర్ఏ లేకుండా డబ్బులు తేలాం, గవర్నమెంట్ లేకుండా డబ్బులు తేలాం. అయినప్పటికీ ప్రశ్నిస్తున్నా, అన్ని పనులు మానుకొని, లక్షల కోట్ల ఆదాయం మానుకొని. ఎందుకు ప్రశ్నిస్తున్నాను? నెలకోసారి వెళ్తున్నాను, మళ్ళీ ట్రంప్ రెచ్చిపోతాడని. నేను వెళ్ళకపోతే వెళ్తున్నాను. మన తెలుగు వాళ్ళు 18,000 మందిని పంపిస్తుండే 8 లక్షల ఇల్లీగల్ని ఆపేనా లేదా? కనీసం చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మోదీ కానీ నోరిప్పి మాట్లాడారా? నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీడియాలో మాట్లాడుతున్నాను, కోర్టులో మాట్లాడుతున్నాను. నేను చేయవలసినవి చేస్తున్నాను, నేను సక్సెస్ అవుతున్నాను. ఐ ఆమ్ హియర్ ఫర్ యూ, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ ఫర్ యూ, and I will do everything within my capacity to defend the fundamental rights of our Telugu people, especially both Telugu states and Telugu people, whether they are in America or 200 countries. అబద్ధం ఆడడం రాదు, మోసం చేయడం రాదు, ఒంట్లో హృదయంలో దాచుకోవడం రాదు. ఉన్నవన్నీ సత్యాలు చెప్పేస్తాను, కొన్ని చెప్పకూడని కూడా నేను చెప్పేస్తుంటాను. లేదు లేదు, నేను జగన్మోహన్ రెడ్డి పాలసీలు విమర్శించాను కానీ ఎప్పుడూ నేను ఆయన ఒక్కసారి కూడా విమర్శించలేదు. సిద్ధం దేనికి? ఓడిపోవడానికి అన్నాను. ఓడిపోయాడా లేదా? అది విమర్శన, అది హెచ్చరిక, అది వార్నింగా? అర్థం చేసుకో. ఈ 100 మంది మీరు ప్రశ్నలు వేస్తే ఒక్కో ప్రెస్ మీట్లో నాకు 1000 మంది వచ్చారు 97లో 200 దేశాల నుంచి. 6 గంటల మీటింగ్ అయింది. ప్రతి ప్రశ్నకి నేను జవాబు చెప్తాను. ఇప్పుడు కూడా నేను విమర్శించట్లేదు చంద్రబాబు నాయుడు గారిని. ఇప్పుడు పిలిస్తే అన్ని పనులు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్తా, ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి గౌరవిస్తా, రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలో చెప్తా, ఎలాగ కంపెనీలు తీసుకురావాలో చెప్తా. టెస్లాని మోదీ గారు ఆపినప్పుడు టెస్లాని గుర్తుందా? నేను ఎండోర్స్ చేశాను 3-4 సంవత్సరాల కిందట. 40 లక్షల మంది చూశారు నా ఫేస్బుక్లోది. టెస్లాని ఇండియా తీసుకొస్తాం, ఆంధ్ర తీసుకొస్తాం, తెలంగాణ తీసుకొస్తాం అన్నాం. ఇప్పుడు టెస్లా వస్తుంది. అప్పుడు నుంచి ఫైట్ చేశాను. ఎప్పుడు? ఎగ్జాక్ట్లీ ఈ జనవరికి 3 ఇయర్స్ అయింది. 22, 23, 24, 25లో టెస్లా రావడానికి ఫైట్ చేస్తున్నాను. క్రెడిట్ ఎవడో తీసుకుంటాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఓనర్స్ని చంద్రబాబు నాయుడికి పరిచయం చేసింది నేనని అందరికీ తెలుసు. నాకు క్రెడిట్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు నా మాట వింటే రాష్ట్రంలో అప్పులు తీరుతాయి. నిరుద్యోగులందరికీ 3,000 కాదు 5,000 రూపాయలు అక్టోబర్ 2 నుండి 1 కోటి మందికి 5,000 రూపాయలు. ఎంత అవుతుంది బడ్జెట్? 50,000 కోట్లు అంతే. 5,000 రూపాయలు నిరుద్యోగులకు ఇవ్వడం పెద్ద విచిత్రమా? ఈ 1 కోటి మంది నాకు వాట్సాప్ గ్రూపులు పెట్టండి, సపోర్ట్ చేయండి. డాక్టర్ కేఏ పాల్ అని ఏంటి మోదీ ముందే కదా నేను పంపుతానని మోదీ ఉంటుండగా ఇంకో 2 ట్రక్కులు అమృత్సర్ పంపాడు. మన హైదరాబాద్ పంపాడా? మన విజయవాడ పంపాడా? మన విశాఖపట్నం పంపాడా? కమాన్, కబడ్దార్. నువ్వు ఎవడవైనా సరే దేవుడి కంటే గొప్పడు కదా. దేవుడు నా చేతిలో ఉన్నాడు. అదే నా ప్రేయర్ బుక్. నాకున్న ధైర్యం ఏంటంటే ప్రజలు నాతో ఉన్నారు, దేవుని కృపను బట్టి దేవుడు నాతో ఉన్నాడు, యేసు ప్రభు కృపను బట్టి దాయను బట్టి నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.